ఫోన్ వచ్చింది చూడు. హలో చిట్టి గారా? అవునండి. చూడండి, నేను మీ నాన్నగారి సెట్ లో పనిచేసే మెకానిక్ ని. మిమ్మల్ని ఎవరో రౌడీ ఏదో ఏడిపిస్తున్నట్లుగా మీ నాన్న నాకు చెప్పారు. ఇవాళ ఇంకా రాలేదు. వచ్చే టైం అయింది. వచ్చే టైం కాదండి, వాడు పోయే టైం దగ్గరికి వచ్చింది. మీరు వాడికి ఏవేవో కబుర్లు చెప్పి సాయంకాలం పార్కు దగ్గరికి వచ్చేటట్టు చేయండి. ఆ తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటాను. అలాగేనండి. థ్యాంక్స్ అండి. ఇదిగో చిట్టమ్మా. అరే వచ్చేసావా? ఏంటే చిట్టమ్మో, ఈ వేళ ఫేస్ నూనె రాసిన పెనంలా కలకలాడిపోతుంది. నిన్ను తలుచుకుంటూ నీకోసం స్పెషల్ కాఫీ కలుపుతున్నాను. ఏంటి స్పెషల్ కాఫీ అంటున్నావు? కొంపదీసి అందులో ఎలకల ముందు కలిపావేంటి? నా పీడ వదిలించుకుందామని. ఏంటి అలా మాట్లాడుతున్నావు? పైకి పచ్చడైపోతుంది అంటాను గాని నిన్ను చూస్తే నా మనసు మెలికలు తిరిగిపోతుంది. కాఫీలో నా ప్రేమంతా కలిపి నీకోసం స్పెషల్ గా చేశాను. ప్రేమ డైలాగులు మిక్స్ చేసి నా నడు ఎర్రగొడుతున్నావు ఏంటి? పబ్లిక్ సాయంకాలం షోకైన బట్టలేసుకుని బాగా సెంటు కొట్టుకుని పార్కు వచ్చావనుకో, అక్కడ చూసుకున్నా. ఇక చూసుకో ఎర్రగొడతా. చీటీ చీటీ అమ్మ దొంగ, ఇక్కడున్నావా? చిట్టి అంటే చిట్టి మొహం చిక్కిపోద్ది. వెళ్ళు వెళ్ళు. సోదరా ఇక్కడున్నా. అదే నన్ను తను పడిపోతుంది అన్నావు. తను తిక్క కుదిరింది. ఎవరు? మా గురువు గారు అమ్మాయిని అత్యాచారం ఇచ్చేస్తారంటావా? ఏ గురువు గారు అమ్మాయి? నేనేదో నా చిట్టు కోసం వస్తే అదే ఆ సంగతి తెలుసా? ఈ అబ్బా నిజంగా కొత్త వెంట చెప్తాను. అయ్య బాబాయ్ క్షమించే గురు. అయ్య బాబాయ్ నేనేం చేయకండి. తను ఎలాగా? కాళ్ళు ఇరుక్కుపోయి బాబాయ్ గుర్తు పట్టుకో. స్వామి, వీడు చెట్టుకి ఎలాడి గొంతు పిసుతున్నాడంటే ఈడేదో పెద్ద రౌడీ అంటాడు. బాబీ ఏమైంది? ఆ అమ్మాయి చూస్తుంది. రెండు నిమిషాలు ఓపిక తెచ్చుకోరా. బాబ్జీ, రే బాబ్జీ, అయిపోయావుంట్రా? రే నన్ను అర్ధాంతరం కుదిరి వెళ్ళిపోతావా? రే బాబ్జీ, నేను ఎక్కడున్నాను బాబు? రే బాబ్జీ కొంచెం ఓపిక తెచ్చుకోరా. మనం అనుకున్న పని పూర్తి అయిపోతుంది. ఇంకా నీ పని అవ్వలేదా బాబు? నా పని అయిపోయింది. బాబ్జీ అక్కడ బొమ్మ పెట్టాను రా. ఆ బొమ్మతో చిన్న పని ఉంది. ఆ చెత్త పని పూర్తి అయిపోయింది. ఇద్దరున్నారంటే పట్టుకో, నీ ఇష్టం ఆడుకో. తల పగిలిందండు. తిక్క కుదిరింది. రౌడీ గారు, అయ్య బాబాయ్ ఏమిడొస్తుందేంటి? మీతో మాట్లాడదామని. వద్దు, ఎవరైనా చూశారంటే మన ఇద్దరం కలిసి కుమ్మక్కై ఈ దౌర్జన్యం చేశారనుకుంటారు. థ్యాంక్స్ చెప్దామని. వద్దమ్మా, రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్స్, నువ్వు వెళ్ళిపో. సరేలేండి. వెళ్ళామ్మా. బాసు ఎక్కడ బాసు కనబట్లేదు? అయ్య బాబాయ్ నాన్న. ఏమిటమ్మా ఎప్పుడు లేని ఇలా వచ్చావు? ఏం లేదు నాన్న, హోటల్ కని స్వీట్ చేశాను. సరే నీకు పెట్టినట్టు ఉంటుంది, నేను రౌడీని కొట్టి సాయం చేసిన ఆయనకి థ్యాంక్స్ చెప్పినట్టు ఉంటుందని వచ్చాను. ఒట్టి థ్యాంక్స్ ఏమిటి? అతనికి కూడా స్వీట్ పెడతావు గాని. సరే. రవి, రవి ఏంటి సార్? ఒకసారి బయటికి రావయ్యా. ఎందుకండి? నీకు స్వీట్ పెట్టాలంట. ఏమిటి సార్ విశేషం? నిన్న నువ్వు చేసిన సహాయానికి ఉబ్బి తబ్బిబ్బైపోయి అమ్మాయి స్వీట్ తయారు చేసిందయ్యా. రా. చచ్చేంత దేవుడా, ఇద్దరి మధ్య ఇరుక్కున్నా దొరికిపోతానేమో.
ఏమిటా గొడుగుడు? అబ్బే ఏం లేదు గురుగారు, కాస్త బిజీగా ఉన్నాను. ఆ స్వీట్ కాగితాలు పెట్టి లోపల తోసేయండి, ఇక్కడ తినేస్తా. అదేమిటయ్యా, ఆడపిల్ల థ్యాంక్స్ చెబుదామని వస్తే అడుగునే ఉండి స్వీట్స్ లోపలికి తోయమంటావు? బయటిరా. ఒకసారి బయటికి రండి రావు గారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవచ్చు. అయిపోయారు, ఈ వేళ నీకు బ్యాడ్ డే. గురుగారు థ్యాంక్స్ లు గట్రా రేపు చెప్పుకోవచ్చేమో. చాలే బాయ్, కబుర్లా బయటిరా. తప్పదంటారా? తప్పదు. సరే ఏం చేస్తాం, వచ్చేస్తాం సార్. రావయ్యా. నమస్కారం. నేను హీరో టైప్ లో ఆ రౌడీని పత్తి చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా సంతోషం. ఏంటయ్యా ఇటు తిరుగుతావు? కళలో గ్రీస్ పడి సూప్ ఆంటలేదు సార్. అమ్మాయి ఎక్కడుందయ్యా? ఆహాహా. మీలాంటి వాళ్ళు పేటకు ఒక్కరుంటే ఆ. చాలా బాగుంటుందండి. కరెక్టే. మాలాంటి ఆడపిల్లలు అమ్మాయి గారు చెప్తే మాట. నాన్నా, ఆ రౌడీ ఇతనే. అతను రౌడీ ఏంటమ్మా, జెంటిల్మన్. అవును, నేను జెంటిల్మెన్ ని. కాదు నాన్న, ఆ రౌడీ ఇతనే. రౌడీ కాదమ్మా, ఆ రౌడీని బాగా తన్ని నీకు సహాయం చేసిన మన రవి. మన రవి. కాదు నాన్న, ఆ రౌడీ ఇతనే. నన్ను అల్లరి పెట్టింది ఇతనే. ఏం కాదమ్మా, చాలా మంచాడు. వీడు దొంగ హెల్త్ ఆఫీసర్. నా హోటల్ ఉన్నవని బాగా మెచ్చాడు. అతను హెల్త్ ఆఫీసర్ ఏమిటమ్మా, మన బాబ్జీ గాడు. బాబ్జీనా గాడిది? ఏంటమ్మా నువ్వేదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావు. అర్థమైందిలే. నేను హోటల్ పెట్టు నీకు ఇష్టం లేదు కాబట్టి ఈ రౌడీ బుక్కులు పంపించి నన్ను అల్లరి చేస్తావా? అది కాదమ్మా. నాతో మాట్లాడద్దు. ఇదే చేస్తూ